మీరు ఇందాక నుంచి ఇంటర్వ్యూకి వచ్చి డల్గా ఉంటున్నారు, మూడ్ అవుట్ అయిపోయారు. ఏంటి రీజన్? అసలు ఇంట్రెస్ట్గా లేరా? అదే అంటే ఉందా లేదా అని చూస్తున్నాను. ఇంటర్వ్యూ చేయాలి లేదా అని చూస్తున్నాను. ఎందువల్ల సార్? అంటే మీరు నన్ను గౌరవంగా పిలిచారు, వచ్చాను. ఉమ్. వచ్చిన తర్వాత మీరు డబ్బులు అడుగుతాను నన్ను. సార్ ఇప్పుడు డబ్బులు ఉంచండి లేదు, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఉంచండి కెమెరా. మీకు తెలియాలి, లోకానికి తెలియాలి. మీరు ఎందుకు డబ్బులు అడిగారు నన్ను? ఏంటి అవసరం? మీకు అంత అవసరం అయితే కెమెరా ఆపి మాట్లాడు. మీరు ఇక్కడే అడిగేశారు అందరి ముందు. మీరు అదే ఇంటికి నన్ను వస్తే డబ్బులు అంటే ఇచ్చేవాడు. కానీ ఏంటి మీ రీజన్ ఏంటి? మీకున్న ప్రాబ్లం ఏంటి? ఏదైనా కావాలంటే హెల్ప్ అడగండి, చెప్తాను. కానీ మరి కెమెరాల ముందు అడిగే డబ్బు అడిగేస్తారండి నన్ను. మరి మీరు ముండి పట్టు పడుతున్నారు. నేను ఎప్పుడు చూడలే నా లైఫ్లో. ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ ఎప్పుడు నన్ను డబ్బు అడగడం ఎప్పుడు నేను చూడలే. లేదు సార్, కెమెరా ఆఫ్ మాట్లాడదామంటే మీరు వినట్లేదు. పర్లేదు, లేదు ఆన్లో ఉంచండి. దీనికి కారణం చెప్పండి ఫస్ట్. సో నేను కెమెరా ముందే చెప్తున్నాను, నేను డబ్బులు అడిగాను. ఎందుకు అడిగానంటే తప్పు కదా. బట్ తప్పు, నేను డబ్బులు అడిగాను. ఎంత అడిగాను సార్ మిమ్మల్ని? చెప్పండి, కెమెరాలు రికార్డ్ అవుతుంది, చెప్పండి ఎంత అడిగాను మిమ్మల్ని. నేను వద్దులేండి, 10 రూపాయలు అడిగాను. 10 రూపాయలు 10 రూపాయలు అడిగాను. అది అడిగే తప్పే కదా. మీరు ఎందుకు అడిగానంటే సార్, మీ చేతులు పడ్డాక మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యారు. మీ చేతులు పడ్డాక ప్రభాస్ రెబల్ స్టార్ అయ్యారు, ఇప్పుడు పాండ్యా స్టార్ అయ్యారు. ఒక త్రిష కానీ, ఒక సిద్ధార్థ్ కానీ, ఎంతమంది స్టార్స్ సార్ వీళ్ళందరూ. ఒక ప్రభుదేవ పెద్ద డైరెక్టర్ అయిపోయారు ఆయన. వీళ్ళందరూ మీ చేతుల నుంచి ఒక రూపాయో 10 రూపాయలో 1,00,000 కోటో తీసుకున్న తర్వాతే వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు. సో మీ చేతి నుంచి ఒక 10 రూపాయలు నా చేతిలోకి వస్తే నా లైఫ్ కూడా మారుద్దన్న. అవునండి, అదేదో ముందే చెప్తే ఇచ్చేసేవాడు కదా. మీరు మళ్ళీ డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తారంటే కోపం వచ్చింది నాకు. సరే పని చేయండి సార్, మీ ఇంట్లో మీకు ఏంటి, ఒక అబ్బాయా అమ్మాయా? ఒక బాబు సార్. ఓ బాబు. ఆ బాబుకి మంచి చాక్లెట్స్ కొనివ్వండి సార్. మీ కెరీర్ బాగుండాలి, మీ అబ్బాయి కెరీర్ బాగుండాలి, ఇద్దరికి తీసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎంఎస్ రాజు గారు ఇచ్చిన డబ్బులు. నేను చాక్లెట్లు కొన్నాను, ఇంకోటి కొన్నాను. నా జీవితాంతం నాతో పాటు నా పర్సులో ఈ డబ్బులు ఉంటాయి. ఇది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఇచ్చిన డబ్బు కూడా 1,000 రూపాయలు 1 crore అవ్వాలని కోరుకుంటున్నాను. అయ్యో, మీ దీవెన్ సార్. యాక్చువల్గా ఒక క్రియేటివ్ పర్సన్కి మైండ్లో ఒక 100 థాట్లు వస్తూ ఉంటాయి. ప్రతిరోజు పని చేసుకుంటూ ఉంటాం, మైండ్లో థాట్స్ తిరుగుతూ ఉంటాయి. బట్ కొన్ని అలా పక్కన పెట్టేస్తాం గొప్ప థాట్స్ని. సో ఎప్పటి నుంచో మీ మైండ్లో ఉన్న మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అగదా అనేది. సో అసలు ఈ లైన్ మీకు ఎప్పుడు క్రియేట్ అయింది మైండ్లో? లైను ముందరే ఉందండి. ఈ కైండ్ ఆఫ్ ఫిలిం ఒకటి డిఫరెంట్ దాదాపు చాలా ఉన్నాయి నా దగ్గర. ఇందులో కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫిలిం ఇది ఏదైనా చేద్దాం, కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. స్టార్స్ లేకుండా ఇంత బడ్జెట్ ఎలా చేయగలం అనే టైంలో నాకు ఈ చిత్ర నిర్మాతలు కాశీ విశ్వలక్ష్మి గారు సినిమా చేద్దాం అనే ప్రపోజల్ వచ్చినప్పుడు సార్ నేను చెప్పాను, ఏదో చిన్న చిన్న ఫిల్మ్స్ ఏదో చేసి మనం సినిమా అయింది అనిపించుకొని మీరు సినిమా తీశారు. తర్వాత అది దాన్ని పుష్ చేయలేక మనకు ఓపెనింగ్స్ రాక నేను ఫామ్లో లేను. అది రైటా కాదా అసలు ఫస్ట్ అయితే డిస్కరేజ్ చేశాను వద్దని. కానీ లేదండి చేద్దాం అన్నయ్య అందావిడ అని అన్నప్పుడు ఇంకా సరే ఆ మాట తీసుకుని పర్లేదు బడ్జెట్ గురించి ఆలోచించేద్దాం మీరు అన్నప్పుడు, బడ్జెట్ గురించి ఆలోచించద్దు అనే మాట అన్నప్పుడు సరే ఓకే అని చెప్పి అప్పుడు దెన్ నా ఈ స్టోరీని అప్పుడు దాన్ని ఎన్నుకున్నాం సార్. అయితే ఈ స్టోరీని ఎన్నుకొని ఇంకా అది రఫ్గానే ఉంది ఐడియా. దాన్ని అక్కడి నుంచి ఒక 6 months అంతా దాని మీద కూర్చొని గట్టిగా దాని మీద ప్రయత్నం చేసి ఒక టీంని పెట్టుకొని అట్లా చేసి నాకు ఈ కథ అయిన దగ్గర నుంచి కూడా క్యారెక్టర్ మహాదేవి అనే క్యారెక్టర్ కూడా నాకు డైరెక్ట్గా కామాక్షి తప్ప ఇంకెవరు నాకు రాలే మైండ్లోకి. కామాక్షి భాస్కర్లా తప్ప నాకు ఎవరు మైండ్లోకి రాలే. సో తనని పిలిపించి ఏమ్మా ఇది లైన్ ఇది ఐడియా ఇది ఏంటి అని అంటే వెంటనే అమ్మాయి తను మీ సినిమాలో చేయడం నా డ్రీమ్ అండి, ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెరుగుతా మీ సినిమాలు చూస్తూ ఉన్నాను, ఐఎమ్ రియల్లీ థ్రిల్డ్ అండి, నా బెస్ట్ నేను ఇస్తాను అని చెప్పిస్తాను. బట్ అది మాట్లాడిన తర్వాత కూడా ఇంకొక 5 నెలలు 6 నెలలకి తన డేట్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళ మేనేజర్స్ వాళ్ళు. నేను చెప్పలా, మొత్తం అంతా ఒక రఫ్
ఐడియాగా నాకు కొంచెం స్ట్రెంగ్త్ అనిపిస్తేనే చేద్దాం. ఎందుకంటే ఎక్కడో నాకు అనిపించింది, నాకు ఒక దేవుడు పంపించిన ఒక వరం లాగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని వచ్చిన పీపుల్ ఉన్నారు నాకు. సో ఎక్కడో ఒక అండ ఉంది, దీన్ని వెళ్ళొచ్చు ముందుకి, కొంచెం భయం లేకుండా వెళ్దాం. ముందు నుంచి కూడా నేను ఒక నిర్మాతగా భయం లేకుండా వెళ్ళాను. అయ్యో, అది మీరు స్టార్ అయినా కాకుండా వెళ్ళాను. సో అదే దృక్పథం అనేది మా సోదరకుండం అనేది నేను అలాగే పెట్టి స్టార్ట్ చేయండి అన్నయ్య అన్నా కూడా నేను స్టార్ట్ చేయాలి. మెల్లగా టైం తీసుకున్నాను. కొడితే మళ్ళీ కుంభస్థలాన్ని కొట్టాలన్న ఉద్దేశంతో ఉన్నాను. అది అంటే అవ్వాలని కోరుకుంటున్నాను. మనమేమి వీఆర్ నాట్ యూనో ఏదో దేవుడు కాదు నేను. బట్ అట్లీస్ట్ నా ప్రయత్నం నేను అంటే 100కి 100% ట్రై చేద్దాం. అది కరెక్ట్ పాత్రలో ఉంది సార్. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయినాక చాలామంది అంటే కథ పరంగా కాదు కానీ వైబ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ దేవి సినిమా చూసిన ఆ వైబ్ వస్తుంది, ఆ ఫీల్ కలుగుతుంది, ఆ ఎమోషన్ వస్తుంది అని చెప్పి మీడియా వాళ్ళు ఎంతమంది జర్నలిస్టులు చెప్పారంటే, బయట జనాలు ఓకే, జర్నలిస్టులు చెప్పడం కొంచెం కొత్త, ఒక సినిమా గురించి అంత గొప్పగా మాట్లాడడం. ఎక్కడ నెగిటివ్ లేదు, ట్రోలింగ్ లేదు ఎక్కడ. అది నిజంగా నా అదృష్టం. అంటే నేను ఓపెన్గా అడుగుతున్నాను, దేవికి ఈ సినిమా 2 అనుకోవచ్చా, లేదంటే దేవికి లేదండి. దేవి అనేది అది ఆ పార్ట్ అది వేరండి. అది నేను ఇంకో నిర్మాతకు చేస్తున్నాను. అది అవునా? దేవి పేరు చెప్పినప్పుడు అది వేరండి. అది ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది కరెక్ట్ హీరోయిన్ దొరకాలి, దానికి చేయాలి. ఓకే. బట్ ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ లాగా చేద్దామని కూడా నాకు ఐడియా లేదు. అంటే ఎందుకు కంపేర్ చేస్తారంటే జనం, నేను దేవి అనేది ఒక సెన్సేషన్. అప్పట్లో ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ అది. దట్ ఈస్ ద ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ దేవి. చాలా ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి అప్పటికి. అలాంటి ఫిల్మ్స్ కొన్ని పాము మీద కానీ అమ్మవార్ల మీద కానీ రిలీజ్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి. తెలుగు తమిళ వరకే పరిమితం అయ్యారు. నేను అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ చేశాను ఆ సినిమాని. ఎందుకు అనిపించింది, అలా చేయాలనిపించింది. దట్ వాజ్ ఎ సెన్సేషన్ అది. సో అట్లా ఈ ఫిలిము దానికి దగ్గరగా చేసే ప్రయత్నం నేను చేయలే. దీని కథ వేరు, దీని కథ కమామిషు ఇది వేరు టోటల్గా. ఓకే. కొత్తగా వనిత విజయ్ కుమార్ గారి అమ్మాయిని కూడా పాప, తను వాళ్ళ మదరు, నేను చెప్పాను అంటే ఆల్రెడీ జనానికి తెలిసిన మ్యాటరే అయినా కూడా మళ్ళీ చెప్పాల్సి. సో తను వనిత మంజులు గారు అమ్మాయి. సో తను దేవి అనే ఫిలింలో షీ హ్యాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ రోల్, తెలుసు. అవును. తనుని ఇంట్రొడ్యూస్ చేశాను. తమిళ్లో చేసింది 1-2 ఫిల్మ్స్, తెలుగులోకి ఇంట్రొడ్యూస్ చేశాను. చేసి ఇప్పుడు ఇన్నాళ్ళకి తన కూతురుని మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసే ఇదిని ఇచ్చాడు ఆ దేవుడు. అంటే ఒక మంజులు గారి ఫ్యామిలీ, మంజులు గారి యొక్క లెగసీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి. అండ్ సో తను ఏం చేసింది, వీళ్ళందరూ నేను చెప్పిందంతా అక్కడ ఆ స్క్రీన్ మీద అంత ఉందా లేదా అనేది మీరే చూసి రేపొద్దున చెప్పాలి. అంటే యాక్చువల్గా అగదా గురించి కాస్త పక్కన పెడతాం సార్. ఒక చిన్న డౌట్, మీ నాన్నగారు ఇది గోదావరి జిల్లా అనుకుంటాను, ఎన్ని వందల ఎకరాలు సార్ మీ ఆస్తి? చాలా ఉందండి. ఇప్పుడు అన్నీ మనం హిస్టరీ తవ్వి అవన్నీ ఎందుకు, అవన్నీ కూడా జరిగిపోయిన మ్యాటర్స్ అవన్నీ. మై ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. చెప్పండి సార్. రాయపరాజు గారు. అవునండి, రాయపరాజు గారు. ఇది ఆయన కానీ ఆయన ఊళ్ళో కానీ వెస్ట్ గోదావరి, సో ఆ ఊళ్ళో కానీ మా తాతగారు కానీ, లేకపోతే మా ఫాదర్ తాతగారు కానీ, వీళ్ళంతా కూడా దే ఆర్ ల్యాండ్ లార్డ్స్. సార్ అయితే ల్యాండ్ లార్డ్స్, వీళ్ళకి ల్యాండ్స్ తర్వాత మొత్తం అగ్రికల్చర్స్ మీద వాటి మీద మంచి గ్రిప్ ఉండేది. అటువంటిది మేము యాక్చువల్గా చెన్నై షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పట్లో మెడ్రాస్ పేరు. మేము కొన్ని కారణాల వల్ల షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. కారణాలు ఏమైనా మేము కొన్ని షిఫ్టింగ్ అవ్వాల్సి వచ్చింది. షిఫ్ట్ అయిన తర్వాత మా నాన్నగారికి సినిమా తీయాలని అనిపించింది. 1-2 సక్సెస్లు అయినాయి. అయినా కూడా ఆయన కొంచెం హెల్త్ రీజన్స్లో మేమే వద్దు, అంత మీరు ఎగ్జాక్ట్ అవ్వద్దు, మీరు తీసుకోలేరు, మీరు వెరీ సాఫ్ట్ మీరు అని చెప్పి ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు అప్పటికే నా మ్యారేజ్ అయింది జస్ట్. సో 1985లో మ్యారేజ్ అయింది నాకు. 85 ఆ టైంలో జస్ట్ 1-2 ఇయర్స్ ముందు ఎప్పుడో చెప్పేసాం, వద్దు మీరు ఆ స్ట్రెస్ తీసుకోవద్దు, ఆ టెన్షన్ తీసుకోవద్దు. అప్పటికి ఆయనకి తెలియని ఇదిలో ఆయన ఎంత మంచివారు అన్నీ ఉన్నా కూడా హీ లాస్ట్ మనీ.
సో నేను బేసిక్గా నాకు అప్పుడే పెళ్ళయింది. సార్ సో ఆవిడ ఏంటంటే దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ. సో సో ఉండే అదర్ మెంబర్స్ అంతా ఉంటారు కదా, చేత మై బ్రదర్ చోజ్ జాబ్ అండి. నాకు సినిమా వద్దు, సినిమా అంటే భయం నాకు ఓకే అని చెప్పి హీ చోజ్ ఎ జాబ్. నౌ హీజ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్, ఈజ్ డూయింగ్ వెరీ బిగ్ చేస్తున్నాడు, ఈజ్ డూయింగ్ సమ్ బిగ్ బిజినెస్ అండ్ ఆల్. సో తను వేరే సెటిల్ అయ్యాడు. నేను ఇటు సినిమా ఇండస్ట్రీకి, ఇక్కడ మా నాన్నగారు ఏం పోగొట్టుకున్నారు, పేరు పోయి ఉండొచ్చు, కొంత పేరు పోలేదు. ఎందుకు పోలేదంటే పేరు చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారండి. అందులో ఆడిని కూడా సినిమాలు ఆడలేదండి, ఆ 2 ఆడలేదు. బట్ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. అప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మేమందరం వీఆర్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. అదే అది మేము చెప్పుకోం, బయటకు చెప్పుకోం. చాలా ఎర్లీ స్టేజ్లో కదా సార్ చిరంజీవి ఎర్లీ స్టేజెస్, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్. సో అట్లా మా నాన్నగారు పేరు పోగొట్టుకోలేదు, ఉన్నాయన్నీ అమ్మేసి ఇచ్చేశారు. అంటే మనం అప్పు ఉండకూడదు, లేకపోతే ప్రాబ్లం ఎవరైనా నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి అనేది ఇచ్చారు. అక్కడ మేము కూడా అసలు ఎందుకు అలా చేయాలి, ఏదో వాళ్ళకి ఎగ్గొట్టేద్దాం, ఇవన్నీ మాకు ఉండవు కదా ఆస్తులు, ఆ మాట మేము ఎవరు మాట్లాడలేదు సార్. నాతో పాటు నా వైఫ్ అప్పుడే క్లోజ్, తను కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అయినా కూడా ఆయన పరువు బాగుండాలనే ఉద్దేశంతో అన్నీ. సో వీఆర్ ఇన్ ఏ బ్యాడ్ పొజిషన్. అప్పుడు ఆ టైంలో నేను అదేదైతే లెగసీ ఉందో ఆ లెగసీని అందుకున్నాను ఇమీడియట్గా. సో అక్కడి నుంచి మెల్లమెల్లగా నా కెరీర్ స్టార్ట్ అయింది. అంటే ఎందుకు అడిగాను సార్ ఈ ప్రశ్న, నాకు తెలిసిన, నేను చేసుకున్న రీసెర్చ్ నాకు తెలిసింది ఏంటంటే కొన్ని వందల ఎకరాలు జమీందార్ అంటే ఒక రాజు కుటుంబం లాంటి ఫ్యామిలీ ఎందుకు మద్రాసు వెళ్ళాల్సి వచ్చింది అయితే నాకు తెలియదు. బట్ అక్కడికి వెళ్ళినాకైతే కొంత ఆర్థిక సమస్యలు ఎదురైనవి అని చెప్పి తెలిసిందనమాట. ఇంత ఆస్తుల్ని 100 ఎకరాలను ఇక్కడ వదిలేసి మద్రాసుకి ఎందుకు వెళ్ళారు తెలుసుకోవడానికి అడిగాను. అంటే యాక్చువల్గా మా సిస్టరు షీ కెనాట్ స్పీక్, ఓకే, షీ కెనాట్ హియర్ అండి సార్. సో మా ఫ్యామిలీ అంతా కూడా తనకి ఏదన్నా చేయాలి, బికాజ్ అది చాలా ఇబ్బందికరమైన స్టేజ్ అండి. షీ కెనాట్ హియర్, షీ కెనాట్ స్పీక్ అనేది. సో తన్ని స్కూల్లో, అక్కడ స్కూల్ ఉంది, ఓకే, డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఉంది, ఇప్పటికే ఉంది అది. ఆ స్కూల్లో చేర్పించి ఏదో ఒకటి చేయాలి అని, అలా ఆవిడ వదిలేకుండా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మా నాన్నగారు చేసిన సంకల్పం అది. అందువల్ల మేము అక్కడ షిఫ్ట్ అయ్యాం సార్. ఆ షిఫ్ట్ అవడంలో ఆయనకి బోర్ కొట్టి సినిమా తీశారు, అది మ్యాటరు. ఓకే. సో ఇప్పుడు మా సిస్టర్ షీఈ్ సెటిల్డ్, షీఈ్ అప్పట్లోనే మ్యారేజ్ అయిపోయింది. అండ్ హర్ సన్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్, హీజ్ ఇన్ యూఎస్ నౌ. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి పిల్లలు. సో అప్పుడు ఆ రోజు మా నాన్నగారు తీసుకున్న డెసిషన్ వాజ్ రైట్. చిన్నప్పటి నుంచి మీరు పుస్తకాలు కానీ, నవలలు కానీ, కథలు కానీ ఏమన్నా బాగా చదివేవాళ్ళ? చదివేవాడినండి. ఎక్కువ స్కూలు కాలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ చిన్న చిన్న పుస్తకాలు ఉండే చూడండి, అదేంటి రోడ్డు మీద ఉండేవి, అది ఉద్వేగంగా ఉంటాయి, దాన్ని ఏమంటారు, అది ఒక ఇన్వెస్టిగేటివ్ అవునవును బుక్స్ ఉండే, అవును, నావల్స్, అలాంటివి కొంచెం ఇంటికి తెచ్చుకొని చదివేవాడిని. మా నాన్నగారికి తెలియకుండా చదివేవాడిని. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, ఈ బుక్ రీడింగ్ అలవాటు లేని వాళ్ళు సినిమాని చూసి గమ్ముగా బయటకు వచ్చేస్తారు, ఎక్కువ ఆలోచించలేరు. మీరు ఒక సినిమాని చూసి, చిరంజీవి గారి ఒక సినిమాని చూసి అదే సినిమా కథని జస్ట్ క్యారెక్టర్స్ మార్చి వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. అది మీకు అంటే ఎలా ఆ క్యారెక్టర్లను మారిస్తే ఇంకో కథ వచ్చేస్తుంది. ఈ చెప్పండి, పర్వాలేదు. చట్టానికి కళ్ళు అనుకుంటారు, నాకు చాలా ఇష్టమైన సినిమా. అదే సినిమాని మీరు శత్రువుగా మార్చారు. అది డైరెక్టరు ఇప్పుడు ఇవాళ సీఎం అయిన విజయ్ గారి ఫాదరు. అవును. సో నేను చాలా యంగ్, అది చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయిపోయాను. అంటే ఒక సిస్టరు అంటే అక్క, తమ్ముడు ఎంత ప్రేమగా ఉంటారో, తమ్ముడు కొంచెం రిఫ్రాఫ్ తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడున్న ఈ యంగర్ జనరేషన్కి ఆ సినిమా కథ తెలీదు. సార్ ఆ రిఫ్రాఫ్గా తిరిగే దగ్గర వీడిని ఏదో అంటూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది. బట్ అతి ప్రేమ, చక్కగా తీసుకొచ్చి రాత్రిపూట ఏదైనా ఉన్నా కూడా భోజనం పెడతా ఉంటుంది. సార్ రారా అలిగే వింటూ ఉంటుంది. చాలా సెంటిమెంటల్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. కానీ ఒక సొసైటీలో తప్పు జరిగినప్పుడు తను చట్టాన్ని తన చేతిలో తీసుకుంటాడు హీరో. తీసుకున్నప్పుడు చట్టానికి లోబడి ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అయిన అక్క ఇతనికి ఎదురు వెళ్తుంది. అది దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కాన్ఫ్రంటేషన్. అంత ప్రేమగా ఉన్న ఒకళ్ళు కాన్ఫ్రంటేషన్. ఈ ఐడియా అనుకుంటా ఉన్నానండి. కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత ఎక్కడో
నేను కోడి రామకృష్ణ గారు కలిసి ఒక సినిమా చేద్దాం అనే మూడ్లోకి వచ్చిన తర్వాత నేను ఆయన నా తీరు నన్ను నాతో పాటు సిట్టింగ్స్ వేరే కథ అనుకున్నాం మేము. అవన్నీ చూసిన తర్వాత నన్ను నువ్వు చాలా ఇంటెలిజెంట్ బాబు, నువ్వు ఏదైనా కథలు దాన్ని నేను ఎలా సరి చేయాలో చేస్తాను. ఆయన చాలా బిజీ, ఒక ఆల్మోస్ట్ 8 సినిమాలు ఒకేసారి 6 సినిమాలు జరుగుతుండే ఒకేసారి. 5లో ఆయన్ని నేను అనుకున్నాను, నన్ను పక్కన పెట్టడానికి ఏమైనా ఇలా నాకు చెప్పేశారంటే అనుకున్నాను, కానీ అదే హెల్ప్ అయింది. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. ఇక ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు నాతో పాటు, కొంచెం సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వాళ్ళతో పాటు కూర్చున్నప్పుడు నేను ఓకే, అది టక్కన గుర్తొచ్చింది. ఓకే, చట్టానికి కళ్ళు నచ్చింది, అది కాదు మన కథ, కథ అది కాదు, అది కాదు కదా. ఆ క్యారెక్టర్లు తీసుకున్నాం, క్యారెక్టర్లు తీసుకుని మళ్ళీ అక్క చెల్లి ఏంటి ఇద్దరిని ఇష్టపడిన లవర్స్, వాళ్ళు ఎలా ఒకేసారి డిగ్రీ చదివారు, వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు. వీడికి ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్కి కనుక డబ్బులు లేకపోతే ఈ అమ్మాయి డబ్బులు అడ్జస్ట్ చేసేది అంటే ఒక బ్యూటిఫుల్ సీక్వెన్సెస్. అన్నీ తీసిన తర్వాత ఒక దగ్గర ఎక్కడో వచ్చేటప్పటికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ హీరోకి ఎదురైనప్పుడు, చట్టాన్ని తన చేతిలో తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి పోలీస్ ఆఫీసర్ అవుతుంది. ఆ టైంలో తను ఇద్దరికి మధ్యన క్లాష్. కానీ ఇదంతా కూడా అమ్మాయి రియలైజ్ అయ్యి ఆ క్యారెక్టర్ని విజయశాంతి గారు వేశారు, ఈ క్యారెక్టర్ని వెంకటేష్ బాబు వేశారు. శత్రువు అవును, బ్లాక్ బస్టర్ హిట్, నా ఫస్ట్ మూవీ. ప్లస్ ఇంకా దాని గురించి అంతకంటే ఎక్కువ చెప్పే కంటే, సో అక్కడ ఉన్న అక్క తమ్ముళ్ళని ఇద్దరిని లవర్స్ చేసేసాను. మిగిలిన కథ వేరు. అవును, మిగిలిన కథ చంపడాలు కానీ లేకపోతే సీన్లు కానీ లవ్ సీక్వెన్సెస్ కానీ అన్నీ వేరు. అవును. అయితే ఆ సినిమాలో ఒక బ్యూటీ ఏంటంటే, టైటిల్ కార్డులో ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఎండ్ కార్డు ఫ్రేము అదే. విలన్ని చంపిన తర్వాత వెంకటేష్ గారు ఎస్ నేను గెలిచాను, ఇది నా విక్టరీ, ఇది నా తీర్పు అని చెప్పి ఇట్లా చేసి అరుస్తూ ఉంటారు. అదే షాట్ని తీసుకొచ్చి మీరు టైటిల్ కార్డుకి వాడారు. ఏ ఫ్రేమ్తో అయితే సినిమా స్టార్ట్ అవుద్దో అదే ఫ్రేమ్తో ఎండ్ అవుద్ది. అది ఏంటంటే అండి, రష్ చూసుకుంటున్నప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద ఫిలింలో శత్రువు అని టైటిల్ పెట్టాం. శత్రు అని టైటిల్ పెట్టాం. దాని ముందు శివ సినిమా రిలీజ్ అయింది. ఓపెనింగ్ ఒక థ్రిల్ ఉంటుంది. మనం ఇక్కడ నార్మల్గా హీరో హీరోయిన్ తోటి అట్లా మెల్లమెల్లగా అట్లా స్టార్ట్ చేసేటట్టు ఉంది. తర్వాత మెల్లగా వెళ్తుంది స్ట్రాంగ్. అవును. అప్పుడు ఆ టైంలో ఇక్కడ చిన్న ఏదో ఒక కిక్ రావట్లేదు డైరెక్టర్ గారు నాకు, అది ఇది అంటే ఆయన ఒకరోజు నన్ను వదిలేయండి నేను చెప్తానని నెక్స్ట్ డే వచ్చి, అది ఆయన చెప్పిందే. లాస్ట్ షాట్ ఏదైతే అరుస్తున్నాడో మనం శుభంగా ఆడేసాము, దాన్ని స్టార్టింగ్ వేసేద్దాం అన్నాడు. నాకు అర్థం కాలే, అదేంటండి అన్న, చూద్దామని ఎడిటింగ్ లేచి చూపిస్తానని చెప్పి వేస్తే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. సార్ అంటే ఏంటి, ఎందుకు వస్తున్నాడు, ఏంటి గొడవ, ఆ కథ ఏంటి అనేది నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్. సో అక్కడి నుంచి యూ స్టార్ట్ టెలింగ్ యువర్ స్టోరీ. మెల్లగా ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేయడం, ఏ సినిమాలోనూ ఒక్కొక్క క్యారెక్టర్ని మెల్లమెల్లగా ఫస్ట్ క్యారెక్టరైజేషన్స్ అర్థం అవ్వాలి కదా. అవును. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ 40 నిమిషాలండి కథలోకి వెళ్ళడానికి లేట్ అయిందండి, లేకపోతే ఫస్ట్ 20 నిమిషాలు లేట్ అయింది అంటారు. కథలో ఉన్న క్యారెక్టర్స్ రేపు పొద్దున్న ఏదైతే టేక్ ఆఫ్ అవుతున్నాయో, ఫ్లై అవుతాయో, వార్ చేసుకుంటాయో అవన్నీ అర్థం అవ్వాలి కదా ఫస్ట్. అవును. వీడేంటి, ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి, వాడి బిహేవియర్స్ ఏంటి అని దాని మీద ఏ సినిమా అన్నా మనకి రేర్. ముందు నుంచి దద్దరని అందుకుని మనకు అర్థమైపోతూ ఉండడం అనేది చాలా రేర్.